చూడండి వల్ల ఎలా ఎగురుతుండయో. చాలా రోజుల తర్వాత యాటకు వచ్చిన దానికైతే మంచి చేపలే వల్ల అయితే పడినాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈ మధ్య అంతా అయితే యాట చేయలేదు, ఆరోగ్యం బాగాలేనందువల్ల మీ యొక్క ప్రార్థనల ద్వారా, మీ యొక్క సపోర్ట్ వల్ల, దేవుని కృప వల్ల అయితేను యాటకైతే వచ్చున్నాము. యాట ఎలా జరుగుతుందో ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలోచన వీడియోకి వెళ్ళి పదం చూద్దాం రండి. చేపలు ఏం పడితే వల వస్తున్నాయి. ఇదైతే కాటాపల్లి బ్రిడ్జి, ఇది చూస్తున్నారు కదా. ఇది కాటాపల్లి బ్రిడ్జి కాడికైతే వచ్చున్నాము. యాటకైతేనో వచ్చాము. నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల చేపలు పడేటట్టుగా లేవు, అందుకని ఇప్పుడు చూడండి పవర్ ప్యాంట్లు మంచు వల్ల కనిపించడం. ఆర్చి అయితే కాటాపల్లికి పోయే ఆర్చి అనమాట. ఇది చూస్తున్నారు కదా. చాలా రోజుల తర్వాత అయితే యాటకైతే వచ్చాము. ఇవాళ అయితే వేస్తున్నాడు. ఇంకా కుదుట పడలేదు, అంటే నిదానంగా కరుగుతాయి అని చెప్పాడు డాక్టర్లు అయితే మందుల ద్వారా. రాళ్ళు అయితేనే చిన్న జిలేబులు అయితే వచ్చాయి. తులసి రోడ్కి ఖాళీగా లేకోకుండా 4 జిలేబులు వచ్చాయా? పులి బాకోకుండా. పులి వాళ్ళు ఇదేను అంతకుముందంతా అలా వేయలేదు కదా. ఈ చేపలు అయితే ఈ చేపలు వచ్చినాయి. తర్వాత 3 చేపలు పడ్డాయి. ఖాళీగా రాకుండా వల్ల చేపలు అయితే వచ్చాయి. సరే ఆ పక్క పోయి చేద్దాం. అక్కడక్కడ వేసుకుంటా వెళ్తా ఉన్నాము. రేవులు ఆడాడుంటే ఆడల్లా. ముళ్ళులు ఆ పక్క ఈ పక్క ముళ్ళులు ఉన్నాయి, అందువల్ల జాగ్రత్తగా పోయి వల అయితే వేయాలి. ఈ వలకి 2 చేపలు వచ్చాయి. ఏం పడితే చూద్దాం. పెద్ద పైలట్ పడిందా? ఈ పక్క అన్ని జిలేబులే ఉన్నాయా? వా పెద్దది ఇదిలు వచ్చేసి పెద్ద పైలట్, ఉప్పు పైలట్ అనమాట అని చెప్పు. వాటికైతే మిస్ కాకుండా పడుతున్నాయి పెద్ద పైలట్లు అయితేను. ఇవాళ కూడా జిలేబులు అయితే వచ్చాయి. ఈ ప్రాంతంలో వరకు జిలేబులు అయితే పడుతున్నాయి. పెద్ద పైలట్ పట్టుకు వెళ్తా ఉంది కాలాలకి. ఈ పక్క అయితే ఎప్పుడు వల అయితే వేయలేదు, జిలేబులే పడుతున్నాయి. జిలేబులే ఇక్కడ పడేది ఎక్కువ. చూడండి అట్లాంటి చేప సన్న జిలేబులు పడుతున్నాయి. ఇట్లాగైతే దారులు అయితే ఉంటాయి వలలు వేసేదానికి, అక్కడక్కడ వేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఏందో ఎగురుతుంది వల్ల. ఏం చేపయా? చల్లగా లాక్కురా. చెంగమ్మయ్య పడిపోయిందా?
రెండా చల్లగా ఎత్తుకరా గుంజితే వెళ్తాయేమయ్యా. ఇక్కడ తెల్ల చేపలు అయితే రెండు అయితే జత అయితే పడిపోయినాయి. చూడండి వల్ల ఎట్ట ఎగురుతుండయో, చూడండి వల్ల ఎలా ఎగురుతుండయో. చాలా రోజుల తర్వాత ఆటకు వచ్చాం కదా, తెల్ల చేపలు అయితే జత అయితే పడిపోయినాయి. చూడండి పెద్ద చేపలు వేసి చిక్కానికి పెద్ద చేప పడి ఎక్కడ కతున్నట్టుకాలు వెళ్ళిపోతుంది. లేకపోతే ఇది ఒక చేప అనమాట. ఇది 2 కిలోలు దాకా ఉంటుంది. పెద్దది. ఒక దిగడే ఉన్నాయి రెండా, 2 జత అన్నమాట. చిక్కం కానీ అమ్మిడికి అట్ట. చాలా రోజుల తర్వాత అయితే తెల్ల చేపలు, మొయ్యి చేపలు అవి కూడా పెద్దవి అయితే చూసాము. వాళ్ళకి వచ్చేసినాయి. వాళ్ళ ఎత్తుకోబోతు ఎత్తుకురా. బురద నింది, బురద అయితే గుంజుకొని అయితే వస్తున్నాడు మా ఆయన. బురద అయితే గుంజేసిన. ఇప్పుడు మళ్ళీ ఏరే దగ్గరకు అయితే వచ్చాము. ముళ్ళు చూడండి కాలువలు ఎట్టుండయో. నిదానంగా పోయి వల అయితే వేయాలి. చల్లగా ఇంట్లో జిలేబులు వచ్చాయా, ముళ్ళులు ఉన్నాయి. కంపలకైతే తగులుకుంది వల, అందువల్ల అయితే చేపలు అయితే రాలి. అక్కడ చినిగిపోయిందా. జిలేబులు వస్తున్నాయి. మళ్ళీ ఏరే దగ్గరకు అయితే వచ్చాము. ఇలాగ వేసుకుంటూ వెళ్తా ఉండాలన్నమాట. ఒక దగ్గరే వేస్తే పడవు చేపలు అయితేను. గట్టిగా పట్టుకోవాలి చేపలని. బతకండి చేపలు. ఈ 2 చేపలు అయితే పడ్డాయి. ఒకటే వాటిలో అయితే వచ్చినాయి జత. వాటిలో వచ్చినాయి 2 చూశారు కదా. చాలా రోజుల తర్వాత యాటకు వచ్చిన దానికైతే మంచి చేపలే వల్ల అయితే పడినాయి. మంచి చేపలే పడ్డాయి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్.